కంట నీరు వచ్చు ఘాటుకు ఉల్లిని కష్టమైన ఒలువు ఇష్టమైన వంటకంబు తయారవు జీవితమున కష్టములను తట్టుకొనుచు మనకి గట్టి మేలు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎలా ఉందండి పద్యం? నేనైతే రాయలేదులేండి, అయినా సరిగ్గా పలకడమే రావట్లేదు, నువ్వు రాయడం ఏంటి అంటున్నారా? ఏం చేయని చెప్పండి, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా, అందుకే ఈ పద్యాలు శతకాలు అంటే కాస్తంత కష్టమే మనకి. సరే అయినా సరే ఎవరో పెద్ద ఆయన రాశారు, చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను మీకు చెప్పాను. నా భాషలో కాకుండా భావంలో చూడండి ఎంత బాగుందో. ఉల్లిని కట్ చేసేటప్పుడు కంట్లోంచి నీళ్లు వస్తూ ఆ ఘాటుకి చాలా కష్టంగా ఉంటుంది, కానీ చివరికి వంటకాలు మాత్రం చాలా యమ్మీగా చాలా టేస్టీగా తయారవుతాయి కదా. అలాగే జీవితంలో కూడా బోల్డ్ అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, అవన్నీ తట్టుకుంటూ ఉంటే మనకి జీవితంలో చాలా మంచి జరుగుతుంది అని ఈ పద్యం సారాంశం. బాగుంది కదా? మరి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఒక మంచి పద్యం, ఒక మంచి సారాంశం, ఒక మంచి భావం ఇవన్నీ చెప్పాను కదా. మరి ఇప్పుడేంటి? ఇంకేంటి, ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్, అదే ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఇట్. ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం సీజనల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చిలకడ దుంపలు ఇంచుమించు జాన్ ఫెబ్ నుంచి మనకి జూన్ జూలై వరకు దొరుకుతుంటాయి కదా, జూలై ఆగస్ట్ లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో కనుక మనం ఇలాంటివి చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. కానీ చేసుకోవాలి అంటే అది ఎలా చేయాలో తెలియాలి కదా, అందుకే ఈరోజు నేను మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ముందు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకోవాలి. స్టవ్ కొంచెం వేడైన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే కొద్దిగా ఆవాలు, ఆ తర్వాత మినపప్పు వేసుకుంటున్నాను, తర్వాత పచ్చిశనగపప్పు. ఇప్పుడు చక్కగా వేగాలి. సో అవి కొంచెం వేయింతలోపు నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు మామూలుగా చిలకడ దుంపలు మనం నెయ్యి వేసుకొని ఉడికించుకొని తింటాం కదా, అలా కాకుండా మామూలుగా ఉడికించేసుకొని పెట్టుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఉడికించుకున్న చిలకడ దుంపల్ని నేను స్మాష్ చేసుకుంటాను. ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఉడికించుకొని అలాగే పీల్ చేసేసుకొని పెట్టుకున్నా. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని నేనైతే చిలకడ దుంపల్ని చక్కగా స్మాష్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అలా పక్కన పెట్టేసి మనం తిరగమాతలో వేసుకున్న పచ్చెనపప్పు ఆవాలు అన్ని చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం వేస్తాను అంటే కరివేపాకు, కొద్దిగా కరివేపాకు. మంచి స్మెల్ వస్తుంది తెలుసా, చాలా ఫ్రెష్ కరివేపాకు లీవ్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇందాకే ఉల్లిపాయల గురించి మంచి పద్యం కూడా చెప్పాను కదా. ఈసారి మీరు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఆ పద్యం చదువుతూ కట్ చేయండి, మీకు బోలెడంత పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. మీకు తెలియకుండా కళ్ళలోంచి నీళ్లు రావడం కూడా ఆగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం వేస్తున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయలు కూడా వేగుతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తాను అంటే నేను పసుపు, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో ఏం చేస్తున్నాను అంటే కొత్తిమీర, సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను ఇందులో గ్రీన్ పీస్ ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ,
ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు నేను వేయించేస్తాను. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేగిపోయాయి కదా, పచ్చి బఠానీ ఉడికించి పెట్టేసుకున్నాను కాబట్టి 1 నిమిషం అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి చేసుకుంటాను. నేను చెప్పాను కదండి, ఒక 1 మినిట్ వేయించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి అని చెప్పి. మరి ప్రాసెస్ అంతా నేనైతే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు చల్లారిపోయింది, చక్కగా ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, ఇందాక నేను ఆల్రెడీ చిలకడ దుంపని ఉడికించి పెట్టుకున్న చిలకడ దుంపని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అందులో మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చి బఠానీ ఉల్లిపాయ ముక్కలు ఇవంతా మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. సో చేతితో కలిపేసుకొని చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. మరి నేనైతే ఉండండి మీకు కూడా చూపించాలి కదా. సో బాగా కలిపేశాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి నేనైతే ఆ పని చేస్తాను. మీరేం చేస్తారు అంటే కాసేపు అలా వెయిట్ చేస్తూ ఇంకేం వెరైటీ చేయొచ్చో ఆలోచిస్తూ ఉండండి, ఓకేనా? చిలకడ దుంప మిశ్రమంతో చక్కగా స్మాల్ బాల్స్ చేసుకుంటా అని చెప్పాను కదా, అలా చేసేసుకున్నాను. సో రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేను ఇంకొక స్మార్ట్ పని కూడా చేశానండి. ఏంటో ఆయన ఐఎమ్ వెరీ స్మార్ట్ అందుకే ఏం చేశానంటే అవి చేస్తూ ఈ లోపు మన కుక్కర్ రెడీ అయిపోతుంది కదా అని చెప్పేసి అందులో నీళ్లు పోసేసి చక్కగా స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు వేడైపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే అందులో కొద్దిగా, అంటే ఇడ్లీలు వేసినప్పుడు అవి అంటుకోకుండా మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాం కదా, నేనైతే ఇంట్లో నెయ్యి వేసుకుంటాను. అది కూడా ఆవు నెయ్యి. అదైతే ఏంటి అంటే చక్కగా డైజెషన్ అవుతుంది. అండ్ అలాగే మనం కొంచెం ఎక్కువ తిన్నా సరే టెంప్ట్ అయిపోయి మనలో అంటే ఓవర్ ఫ్యాట్ అనేది అస్సలు ఉండదు. సో అందుకని ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇందాక చెప్పినట్టుగా ముందుగా నేను ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో అది వేసుకుంటా. ఫస్ట్ అన్నిట్లో కొద్దిగా బ్యాటర్ వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప మిశ్రమం బాల్స్ ఉన్నాయి కదా, అవి పెట్టేసేయాలి. ఇప్పుడు కంప్లీట్ గా ఇడ్లీ పిండి వేసేసేయాలి దానిపై నుంచి. వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఇడ్లీ ఉడికించేసుకుంటే మన ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టేశాను. సో ఇప్పుడైతే కాసేపు టైం పడుతుంది. లెట్స్ వెయిట్. ఏదైనా వెయిట్ చేయొచ్చు, కానీ తిండి విషయంలో వెయిట్ చేయాలి అంటే మాత్రం నాకైతే చాలా 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 కష్టం. దాని నుంచి ఒక 10 సార్లు ఓపెన్ చేసి చూసా ఉడికాయా అని. ఇప్పుడైతే నాకు తెలిసి డెఫినెట్ గా ఉడికిపోయి ఉంటాయి. కాలుతుంది. సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి అందులోకి తీసేసుకుంటా. ముందైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఎంచక్క ఇప్పుడైతే ఆహా, ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, చూడటానికి చాలా సాఫ్ట్ గా కూడా అనిపిస్తున్నాయి. నాకైతే ఎమ్మిగా ఇందాక ఇడ్లీ ఉడుకుతున్నప్పటి నుంచి తినాలి ఉంది, కానీ ఉడికాయి. ఇప్పుడైతే రెడీ అయిపోయాయి. బట్ నేను వీటిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పే ముందు మీరేం చేయాలి, వెంటనే మన ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడండి. ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి 2 కప్పులు, సోడా ఉప్పు కొద్దిగా, చిలకడ దుంపలు ఉడికించుకున్నవి 2, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత,
నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి కొంచెం సేపు వేయించుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, ఉప్పు, పచ్చి బఠానీ వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపని మ్యాష్ చేసుకొని అందులో వేయించుకున్న పచ్చి బఠానీ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రకి నూనెని అప్లై చేసి కొంచెం ఇడ్లీ పిండి వేసి మధ్యలో చిలకడ దుంప ఉండలను అమర్చి పైనుంచి మరికొంచెం ఇడ్లీ పిండి వేసి ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ రెడీ. ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసేశారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. నిజంగా ఎవరికైనా ఇడ్లీ ఇష్టం లేదు అంటే వాళ్ళకి ఇది పెట్టండి. ఎవరికైనా శాండ్విచ్ ఇష్టం లేదు అన్నా సరే వాళ్ళకి కూడా ఇది పెట్టండి. ఖచ్చితంగా మీకు బోల్డ్ అన్ని కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయి. నేను స్పెషల్ గా ఇష్టం లేని వాళ్ళు అంటే నాకు ఇది ఇష్టం లేదు అని చెప్తారు కదా, వాళ్ళ చేత మనం ఇలాంటివి చేయించి కాంప్లిమెంట్స్ తీసుకున్నాము అంటే మనం గ్రేట్ కుక్స్ అని అర్థమే. చాలా వేడిగా ఉంది. మీరైతే నిజంగా చేసుకొని తిని అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా టేస్ట్ చేసి తీరాలండి. ఆహా, ఎంత బాగుందో తెలుసా. ఇడ్లీలో కొంచెం బోర్ కొడతాయి కదా, శాండ్విచ్ కూడా అంతే, రెగ్యులర్ గా మనం టైం లేనప్పుడు చేసుకునే డిష్. మరి ఈ 2 బోర్ కొట్టే ఐటమ్స్ ని కలిపేసి కాస్తంత వెరైటీగా కాస్తంత క్రేజీగా తయారు చేస్తే ఇడ్లీ చిలకడ దుంప శాండ్విచ్ అవుతుందన్నమాట. ఇది మాత్రం అస్సలు బోర్ కొట్టదు, అదైతే నేను గ్యారంటీ ఇచ్చేస్తాను. కానీ దీనికి కాంబినేషన్ గా సైడ్ డిష్ ఏదైతే బాగుంటుంది? శాండ్విచ్ అంటే సాస్లు, ఇడ్లీలు అంటే పచ్చళ్ళు, ఇదేగా మీరు ఆలోచించేది. మరి వెరైటీగా ఏమన్నా కావాలి అనుకుంటే ఇంకేం చేయాలి, క్యాబేజీ మామిడికాయ పచ్చడి చేసుకోవాలన్నమాట. క్రేజీ కాంబినేషన్, చాలా కేక్ లా ఉంటుందన్నమాట. మరి మనం స్టార్ట్ చేద్దాం. క్యాబేజ్ మామిడికాయ పచ్చడి. క్యాబేజీ కూర తినడమే చాలా కష్టం, మళ్ళీ పచ్చడి తినాలా? అలాగా ఎక్స్ప్రెషన్స్ ఏం పెట్టకండి, ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్ షో. అందులోనూ నేను చూపించే బ్రేక్ఫాస్ట్ వెరైటీల్లో అస్సలు వంక పెట్టడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకదు తెలుసా మీకు. అది తెలియాలి అంటే మీరు చేసుకొని తింటేనే కదా, అప్పుడే కదా తెలిసేది. అందుకే ఇప్పుడు నేను చూపించే పచ్చడి చేసేసుకోండి, తినేసేయండి, చక్క అప్పుడు నన్ను బాగా పొగిడేసేయండి అక్కడ కూర్చొని. ఓకేనా? సరే, ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందు ఏం చేయాలి అంటే చక్కగా స్టవ్ మీద పాన్ పెట్టేసి దాన్ని ఆన్ చేసేసుకోవాలి. ఇంకేం చేస్తాం? ఆ తర్వాత జనరల్ గా పచ్చడి అంటే మనం ఇంట్లో నిల్వ పచ్చళ్ళు అవన్నీ చేసేటప్పుడు ఏం చేస్తాము? మామూలు నూనెకి బదులు ఆవ నూనెకి వాడుకుంటాం కదా, అందుకని నేను కూడా ఇందులో ఆవ నూనె వేస్తున్నాను. మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఇవి పచ్చళ్ళకు వాడుతుంటాం, కానీ బయట నార్త్ ఇండియన్స్ అయితే మాత్రం అన్నిట్లో అంటే తిరుగుమాత ఇవన్నీ వేసుకునేటప్పుడు వాళ్ళు ఈ ఆయిలే వాడుకుంటారు. సో దట్ ఏంటి అంటే ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత మోకాల నొప్పులు, ఆకిల నొప్పులు, ఈకిల నొప్పులు అయినా పెద్ద వయసు వచ్చేదాకా ఎందుకు మనకి లేవని నిజం చెప్పాలి అంటే అవన్నీ రాకూడదు అంటే ఈ ఆయిల్ వాడడం స్టార్ట్ చేయాలి. సరే, ఇప్పుడైతే ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుంటున్నా. దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటా. లైట్ గా సాల్ట్, ఆ తర్వాత పసుపు. పసుపు చిటికెడు అంటే చిటికెడు. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను. అసలు ఆవ నూనెలో ఏ వెజిటేబుల్ ఫ్రై చేసినా సరే నాకైతే పికిల్ అది తెలిసిపోతుంది, అంటే ఆ ఫ్రేగ్రెన్స్ అదంతా పికిల్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో పచ్చడి చేస్తున్నారు ఎవరు అని వచ్చేస్తారు అందరు చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడైతే ఇందులో కారం, స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు.
ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపు ఏం చేయాలి అంటే క్యాబేజ్ అయితే వచ్చేసింది కదా, మరి నెక్స్ట్ ఇందులో మామిడికాయ ఉంది. మరి మామిడికాయ ఏది? ఇంతవరకు మనం వేయలేదే, అందుకే ఇప్పుడు తీసుకొచ్చి వేస్తాను. చూస్తున్నారు కదా, మామిడికాయలు ఉన్నాయి నా దగ్గర. వీటిని నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ చక్కగా కడిగేసి పెట్టాను. సో మామూలుగా పీల్ చేసి మనం ఎందులో అయినా వాడుకుంటాం కదా, కానీ ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే పీల్ చేయకుండా డైరెక్ట్ గా పీల్ తోటే అంటే తొక్కుతోటే గ్రేట్ చేసేసుకొని మనం అందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే గ్రేటర్ తీసుకొచ్చేస్తా. ఓకే, గ్రేడర్ తీసుకొచ్చేసాను కదా, ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకుంటాను. నేనైతే గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను, అది మీకు ఒక్క నిమిషంలో చూపిస్తాను. క్యాబేజ్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే స్టవ్ ఆఫ్ చేసేసి, అండ్ ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను కదా, మర్చిపోకుండా అలవాట్లో పొరపాటుగా చక్కగా తొక్క తీసేశారు, ఆ టేస్ట్ మిస్ అవుతుంది. అందుకే తొక్కతో పాటే చక్కగా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఎందుకు వేస్తోంది? ముందే వేసి కొంచెం వేయించుకుంటే ఇంకా బాగుంటుంది కదా. వచ్చిందా మీకు ఆ డౌట్? అందుకే చెప్తున్నాను. యాక్చువల్లీ మామిడికాయ పచ్చడి అంటే మనం రెగ్యులర్ గా తింటూనే ఉంటాం, కానీ వాటన్నిటికీ చాలా డిఫరెంట్ గా ఇదేంటి అంటే క్యాబేజ్ తో మిక్స్ అయినప్పుడు ఈ మామిడికాయ ఫ్రేగ్రెన్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉంటుంది కదా, సో మరి దాన్ని డామినేట్ చేసేస్తుంది కదా. అందుకని చెప్పి మనం కొంచెం క్యాబేజ్ ని ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి అందులో ఉండే పచ్చి అంతా పోతుంది. అండ్ ఈ పులుపు అది తగిలినప్పుడు కాస్తంత స్పైసీనెస్, వావ్, నిజంగా మ్యాజిక్ జరిగిపోతుంది తెలుసా. అందుకే దీన్ని ఎక్కువ వేయించకుండా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడైతే గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసాను. జస్ట్ వేడి మీద ఉన్నప్పుడు అలా ఒకసారి కలిపేస్తే సరిపోతుంది దాన్ని. ఇవాళ మనం చేసే 2 వెరైటీల్లో చాలా పదార్థాలు ఎక్కువ మంది ఇష్టపడరండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇడ్లీలు అనుకోండి, 90 మంది అంటే 100 మందిలో దాదాపు 60 మంది మేం తినం అంటారు. అండ్ శాండ్విచ్ తింటారు కానీ ఇక తప్పక మనసు ఒప్పక తింటూ ఉంటారు. ఇక క్యాబేజ్ తినమంటే చాలా మంది పారిపోతూ ఉంటారు. అలాంటి ఐటమ్స్ తో ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఎంతో టేస్టీగా చేసి పెట్టారనుకోండి, హ్యాపీగా తిని ఈ క్రేజీ కాంబినేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ క్రేజీ కియారే అంటూ మీ ముందు డాన్సులు చేసేస్తారు తెలుసా. సరే, ఇదైతే అలా ఉండనిద్దాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, పచ్చడికి కూడా మన ట్రెడిషనల్ టచ్ ఇచ్చేసేయాలి కదా, అదేనండి తిరుగుమాత. సో నేను వెళ్ళి పోప్ పాన్ తీసుకొచ్చేస్తా. పోప్ పాన్ పెట్టేసుకొని ఇందులో కూడా నేను మస్టర్డ్ ఆయిలే వాడుకుంటున్నాను. నూనె కొంచెం వేగింది అనుకున్న తర్వాత మనం అందులో ఏమేమి వేయాలో అవి వేసేస్తాను. ఈలోపు ఏం చేస్తాను అంటే సర్వింగ్ బౌల్లోకి ఈ క్యాబేజ్ మామిడికాయ మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో నేను సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటా. స్మెల్ చాలా 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 బాగుంది. నూనె కొద్దిగా వేడైంది అండ్ ఇందులో సింపుల్ గా చేసేస్తున్నానండి. అదేంటి అంటే కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా సోంపు, అలాగే ఇంకొద్దిగా ఇంగువ, అంతే. సో ఆవాలు అలాగే కొద్దిగా సోంపు అండ్ ఇవి రెండు వేగుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ. ఓకే, అయిపోయింది. ఓకే, ఆవాలు సోంపు వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మన పచ్చడి మీద పైనుంచి చూస్తున్నారు కదా, క్యాబేజీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మామూలుగా పచ్చళ్ళు అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ లేకుండా ఇన్స్టెంట్ గా ఓ వెరైటీ అండ్ అలాగే యమ్మీ యమ్మీ పచ్చడి రెడీ అయిపోయింది. సో మరి టేస్ట్ చేయాలి, కానీ దానికంటే ముందు మీరేం చేస్తారు, మన క్యాబేజీ మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. క్యాబేజ్ మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ 1 కప్పు, మామిడికాయ తురుము 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్,
కారం అర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజ్ మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆవ నూనె వేసి క్యాబేజ్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మామిడి తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి. పోపు పాన్ లో ఆవ నూనె వేసుకొని ఆవాలు, సోంపు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లో పచ్చడి మిశ్రమాన్ని వేసుకొని పైనుంచి పోపు మిశ్రమం కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే క్యాబేజ్ మామిడికాయ పచ్చడి రెడీ. క్యాబేజీ మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూస్తారు కదా. ఇందాకటి నుంచి ఇడ్లీలు కూడా రెడీగా పెట్టుకున్నాను తెలుసా, ఎప్పుడెప్పుడు దీంతో తిందామా అని చెప్పేసి. అందుకే ఇలా వేడి వేడి ఇడ్లీని శాండ్విచ్ తో కలిపి కట్ చేసి అలా తిన్న వాళ్ళకి ఇంకా మాటలే ఉండవండి. ఎందుకు అంటే నిజంగా ఆహా, ఇంక నేనేం చెప్పలేకపోతున్నాను, అంత టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి తినేసి ఎలా ఉందో నాకు చెప్పాలి అంటే ట్రై చేసుకోవాలి కదా. మరి మీరు ట్రై చేసిన వంటకాల టేస్ట్ ఎలా ఉంది, లేదా మీరు ఏమేమి వంటకాలు ట్రై చేశారు, ఇవన్నీ నాకు తెలియాలి అంటే మీరేం చేయాలి? ఫేస్బుక్ లో ఇంకా యూట్యూబ్ లో బ్రేక్ఫాస్ట్ షోని ఫాలో అయ్యి కింద కమెంట్స్ లో నాకు చెప్పాలి అన్నమాట. దానికోసం మీరు ఏం చేయాలి అంటే www.facebook.com/etv abruchi అని టైప్ చేశారనుకోండి, ఎంచక్కా మన బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అన్ని అలా వరుసగా వచ్చేస్తాయి. అవన్నీ చూడండి, ఇంట్లో ఫాలో అవ్వండి, అండ్ అలాగే కింద కమెంట్స్ లో నాకు చెప్పేసేయండి, ఓకేనా? అండ్ అలాగే యూట్యూబ్ లో కూడా వీడియోస్ చూడొచ్చు. అదేలా అంటే www.youtube.com/etv abruchi అని టైప్ చేయండి. వెంటనే బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెండిటి కాంబినేషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. నేను చెప్పానని కాదు కానీ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇన్ని వెరైటీస్ చూపిస్తున్నాను కదా, మరి ఇడ్లీలను కూడా కాస్తంత అప్డేట్ చేయండి. అవి హ్యాపీగా ఫీల్ అవుతాయి, మన స్టమక్స్ కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మళ్ళీ నేను రేపైతే మరో 2 డిఫరెంట్ యమ్మీ డిషెస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై.